మరి ఈరోజు మేము ఉచితంగా మేము 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇస్తున్నామని చెప్పినారు. మిగిలిపోయిన వారికి అర్హులైనటువంటి మంది చాలా మంది లక్షల మంది మరి వినియోగదారులు వారందరికీ ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టత చేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటిపైన స్పష్టత చేయాల్సిన అవసరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది పైన ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి తెలంగాణ ఉద్యమం నుంచి మరి పుట్టినటువంటి తల్లే తెలంగాణ తల్లి. ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానించే రకంగా, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని అవమానించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. తెలంగాణ తల్లిని, వాళ్ళు ఇచ్చిన తల్లిని ఎవరు నమ్మరు కాబట్టి, ఎందుకంటే వారి అన్నీ కూడా తిట్లు, ఒట్లు, గెజెట్లు. వారు ఇచ్చినటువంటి, వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లిని ఎవరు నమ్మరు కాబట్టి గెజెట్ రూపంలో, గెజెట్ ఎందుకు తీసుకొస్తారు ఎవరు నమ్మరు కాబట్టి వారు ఇచ్చినటువంటి తెలంగాణ తల్లిని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, ఆహ్వానించడానికి ఎవరు లేరు. కాబట్టి గెజెట్ రూపంలో తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పదే పదే అంటూ ఉన్నారు తెలంగాణ తల్లిని అధికారికంగా 2007లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి ఆ రోజు అవతరించింది అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు ఆ రోజు అందరు కలిసి రూపొందించుకున్నటువంటి తల్లే, ఆ రోజు స్థాపించిన తల్లే తెలంగాణ తల్లి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో దండలు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఏసీలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి, పూలమాలలు వేసి, పూజలు వేసిన మాట వాస్తవం కాదా అని నీ పిసిసి అధ్యక్షుడు ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు అన్ని కూడా పక్కదారి పట్టించడానికి ఈరోజు వారి యొక్క అతివాదం, వారి అతివాదాన్ని దర్పణం పట్టే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక ఎక్స్ట్రీమిస్ట్స్ ఇది వ్యవహారం అంతా కూడా అతివాదులు చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏది కాదు. నిజంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి అతివాది ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తే ఇప్పటికీ వేలాది మంది యొక్క నాయకుల తలలు నరికేసేవాడు, అందరి జైల్లో పెట్టేవాడు. అది వారి యొక్క నిరంకుశ నియంతృత్వ సంకుచితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం పిసిసి అధ్యక్షుడికి ఉన్నదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు పేర్లు మారుస్తున్నారు, టీజీని టీఎస్, ఇది పెద్ద వ్యవహారం కాదు. నిజంగా పిసిసి అధ్యక్షుడు తెలిసి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆ రోజు 2014లో బిల్లు రూపొందించింది ఎవరు? తెలంగాణ బిల్ పార్లమెంట్ ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణకి టీఎస్ పేరు పెట్టింది కేసీఆర్ గారా? నిజంగా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఏదో టీజీ పేరు పెట్టుకున్నాం కదా, ఎస్ సెంటిమెంట్ ఉన్నది, టీజీ ఓకే, కానీ టీఎస్ అని పేరు పెట్టింది ఆ రోజు ఉన్నటువంటి నాయకుడు దివంగత ప్రణబ్ ముఖర్జీ గారు. తెలంగాణ బిల్లులో టీజీ కాదు టీఎస్ అని పెట్టాలని చెప్పి సూచించి పెట్టించిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. వారి మాట తీయకుండా, ఎందుకంటే పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాకారం కావడంలో వారు సహకరించారు కాబట్టి ఆ రోజు మా నాయకుడు వారి మాట తీయకుండా ఆ బిల్లుని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది కాదు ఆ రోజు. కాబట్టి దీని గురించి జ్ఞానము తెలుసుకోవాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పడుతూ ఉన్నారు. ఆయన ఉచ్చులో పడొద్దు, ఆయన మాయలో పడొద్దు, ఆయన మాయమాటలు చెప్పి ఏదో దాడి వేసే ప్రయత్నం చేస్తాడో. కానీ ఈ విషయాలు పేర్లు మార్చడం కాదు, ప్రజలకు ఏం చేస్తున్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా